నక్క మరియు కొంగ. ఒకరోజు నక్క కొంగను భోజనానికి పిలిచింది. అది భోజనం పళ్లెంలో పెట్టింది. కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. నక్క మాత్రం సంతోషంగా తింది. కొన్ని రోజులకు కొంగ నక్కను భోజనానికి పిలిచింది. ఈసారి భోజనం పొడవైన సీసాలో పెట్టింది. కొంగ తింది. నక్క తినలేకపోయింది. నీతి: ఇతరులను మోసం చేస్తే అదే మోసం తిరిగి వస్తుంది. ఔరం. ఒకరోజు ఒక చీమ నదిలో నీరు తాగుతూ జారిపడి నదిలో పడిపోయింది. నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అది చూసిన పావురం చెట్టుపైనుండి ఒక ఆకును నదిలో వేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. కొన్ని రోజులు తర్వాత అదే పావురాన్ని ఒక వేటగాడు లక్ష్యంగా పెట్టాడు. ఇది చూసిన చీమ వెంటనే వేటగాడి కాళ్లను కొరికింది. వేటగాడు నొప్పితో కేకవేసి తుపాకీ పడేశాడు. పావురం ప్రమాదం నుంచి తప్పించుకుంది. నీతి: మంచి చేసినవాడికి మంచి జరుగుతుంది. ఒక అందమైన ఉద్యానవనంలో ఒక చెట్టు కింద చిన్న కోతి ఆకలితో బాధగా కూర్చుంది. అది చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మైదానంలో చిన్న కుక్కపిల్ల ఆనందంగా బిస్కెట్లు తింటోంది. అది కోతిని గమనించి దాని ముఖంలో బాధను చూసింది. అకస్మాత్తుగా కోతి కడుపు నుంచి గురూ గురూ అని శబ్దం వచ్చింది. కుక్కపిల్లకు విషయం అర్థమైంది. వెంటనే ఆ కుక్కపిల్ల తన దగ్గర ఉన్న బిస్కెట్ను కోతికి ప్రేమగా ఇచ్చింది. కోతి ఆనందంగా ఆ బిస్కెట్ తీసుకుంది. ఇద్దరూ కలిసి కూర్చుని సంతోషంగా తినసాగారు. తినాక కోతి, కుక్కపిల్ల ఇద్దరూ ఆనందంగా ఎగిరి చేతులు ఊపుతూ నవ్వారు. పంచుకోవడం వల్ల సంతోషం పెరుగుతుంది. మంచి మనసు అందరినీ ఆనందంగా చేస్తుంది. కథ: కాకి మరియు కుండ. ఒక ఎండుపూట ఒక కాకి చాలా దాహంగా ఉంది. అది నీటి కోసం వెతుకుతూ ఒక కుండను చూసింది. కుండలో కొంచెం నీరు మాత్రమే ఉంది. కాకి ముక్కు నీటికి అందలేదు. అప్పుడది ఒక ఆలోచన చేసింది. చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను కుండలో వేసింది. రాళ్లు వేస్తూ ఉండగా నీటి మట్టం పైకి వచ్చింది. కాకి సంతోషంగా నీరు తాగి వెళ్ళిపోయింది. నీతి: బుద్ధి ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓర్పు మరియు తెలివి విజయానికి మార్గం. కథ: కోతి మరియు టోపీలు. ఒకసారి ఒక టోపీ వ్యాపారి అడవిలో ప్రయాణం చేస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అతని దగ్గర ఉన్న బుట్టలో చాలా టోపీలు ఉన్నాయి. అతను నిద్రపోతూ ఉండగా అక్కడ ఉన్న కోతులు వచ్చి టోపీలన్నీ తీసుకుపోయాయి. వ్యాపారి మెలకువ వచ్చి చూడగా కోతులు చెట్టుమీద టోపీలు పెట్టుకుని కూర్చున్నాయి. అప్పుడు వ్యాపారి తన తలపపైన ఉన్న టోపీని తీసి నేలకేసి విసిరాడు. కోతులు కూడా అదే పని చేశాయి. అలా టోపీలు అన్నీ దిగిపడ్డాయి. నీతి: సమస్యలను తెలివితో పరిష్కరించవచ్చు. సమస్యను అర్థం చేసుకుని దానికి తగిన రీతిలో స్పందించాలి. కథ: కప్పలు మరియు నెమలి. ఒక చెరువులో 2 కప్పలు ఉండేవి. ఒకరోజు అవి ఒక నెమలిని చూసి దాని అందం చూసి ముచ్చటపడ్డాయి. మనమూ నెమలిలా అందంగా ఉంటే బాగుండును అని ఆలోచించాయి. అవి ప్రయత్నించి పిచ్చుకలు వంటి రెక్కలు కట్టుకునే ప్రయత్నం చేశాయి. కాని అవి ఎంత ప్రయత్నించినా నెమలి అందం రాలేదు. పైగా అలానే ఉండుటంతో అవి అసౌకర్యానికి గురయ్యాయి. నీతి: స్వభావానికి తగిన విధంగా ఉండడం మంచిది. ఇతరులా అవ్వాలని ప్రయత్నించడం కంటే తమ ప్రత్యేకతను గుర్తించి సంతోషించాలి. నక్క మరియు ద్రాక్ష. ఒకరోజు ఒక నక్క తోటలోకి వెళ్ళింది. అక్కడ ఎత్తుగా వేలాడుతున్న ద్రాక్షలను చూసింది. ఆ ద్రాక్షలు చాలా రుచిగా కనిపించాయి. నక్క వాటిని తినాలనుకుంది. ఎన్నిసార్లు ఎగిరినా ద్రాక్షలు అందలేదు. చివరికి అలసిపోయిన నక్క, అయ్యో, ఈ ద్రాక్షలు పుల్లగా ఉంటాయి అని అనుకుని వెళ్ళిపోయింది. నీతి: చేరలేని దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అసమర్థతను అబద్ధాలతో దాచకూడదు. చిలుక మాటల మాయ.
ఒక చిలుక అందరికీ మధురంగా మాట్లాడేది. అదే చెట్టుపై ఉన్న కాకి మాత్రం కోపంగా మాట్లాడేది. ఒకరోజు వేటగాడొచ్చాడు. మధురంగా మాట్లాడిన చిలుకను వదిలేశాడు. కోపంగా మాట్లాడిన కాకిని పట్టుకున్నాడు. నీతి: మాటలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక అడవిలో కుందేలు తాబేలు స్నేహితులు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. తాబేలు నెమ్మదిగా నడిచేది. ఒకరోజు కుందేలు తాబేలు చూసి నవ్వింది. "నువ్వింత నెమ్మదిగా ఎలా నడుస్తావు?" అంది. తాబేలు శాంతంగా, "ఒక పోటీ పెట్టుకుందాం" అన్నది. పోటీ మొదలైంది. కుందేలు వేగంగా ముందుకు వెళ్ళి, తాబేలింకా దూరంలోనే ఉంది అని అనుకుని చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా నిరంతరంగా నడిచింది. చివరికి గమ్యం చేరింది. నిద్రలేచిన కుందేలు తాబేలు గెలిచిందని చూసి ఆశ్చర్యపోయింది. నీతి: ఓర్పుతో చేసిన ప్రయత్నమే నిజమైన విజయం. ఏనుగు మరియు చిన్న పిట్ట. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది తన బలంపై గర్వపడేది. చిన్న పిట్టను చూసి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకరోజు అడవిలో పెద్ద తుఫానొచ్చింది. ఏనుగు చెట్టు కింద చిక్కుకుంది. అప్పుడే ఆ చిన్న పిట్ట గట్టిగా అరిచి ఇతర జంతువులను పిలిచింది. అందరూ కలిసి ఏనుగును కాపాడారు. ఏనుగు తన తప్పును అర్థం చేసుకుంది. నీతి: చిన్నవారిని తక్కువగా చూడకూడదు.